వీలైనంత వరకు పిల్లలకి ఇంట్లోనే ఇలా ఐస్‌లయితే చేసి పెట్టండి. మనం చిన్నప్పుడు తినేవాళ్ళం కదా! అలాంటివి 2 రకాల ఐస్‌లయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఒకటి పుచ్చకాయతో, ఇంకోటి సబ్జాలతో. ముందుగా పుచ్చకాయ నుండి జ్యూస్ అయితే తీసుకోవాలండి. ఆ జ్యూస్‌లో ఒక కంప్లీట్‌గా నిమ్మకాయ అయితే నేను వేస్తున్నాను. వేసుకొని చాలా కొద్దిగా బ్లాక్ సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. స్వీట్ అయితే నేను అసలు యాడ్ చేయట్లేదండి. ఈ పుచ్చకాయ చాలా తియ్యగా ఉంది. మీకు కావాలంటే పటిక బెల్లం పౌడర్ గానీ, లేదా పంచదార పౌడర్ గానీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మీరు చూస్తున్న విధంగా ఈ ఐస్ మౌల్డ్‌లోకి పెట్టుకొని డీప్ ఫ్రీజ్‌లో ఓవర్ నైట్ మొత్తం మనం ఫ్రీజ్ చేసుకుంటే అవి చక్కగా ఫ్రీజ్ అయిపోతాయి. నెక్స్ట్ డే చక్కగా మనం పిల్లలకి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు ఇలా ఐస్ వేసుకొని కూడా తాగొచ్చు. మా పాప అయితే చాలా ఎంజాయ్ చేసిందండి. తనకైతే చాలా నచ్చింది. ఇంకా సబ్జాలు మీరు చూసారు కదా! సబ్జాలు చక్కగా నానబెట్టుకున్నాను. పటిక బెల్లం పౌడర్ అయితే చేసుకొని ఆ పౌడర్‌ని వేసుకుంటున్నాను. అదేవిధంగా ఒక 3 లేదా 4 నిమ్మకాయలని అంటే జ్యూస్‌ని బట్టి పులుపుని బట్టి మీరు వేసుకోండి. నిమ్మకాయ జ్యూస్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఆహ్, సరిపడా నీళ్లు వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇది జస్ట్ సబ్జాలు వేసిన నిమ్మకాయ నీళ్ళండి. కానీ ఇది ఐస్ అయిన తర్వాత చాలా టేస్టీగా ఉంది. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఒక్కొక్కసారి ఇలా చేసి పెట్టండి. వాళ్ళు ఇష్టంగా తింటారు. బయటివి మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.